అదే ప్రాంతం నుంచి రాయలసీమ నుంచే ఇద్దరు నేతలు ప్రధాన అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్షం. నిజమే. ఇప్పుడు రాయలసీమకు నిజానికి చాలామంది ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి, ప్రధాని కూడా ఎక్కడ కావటానికి కరీంనగర్ అయినా పోటీ అక్కడే చేశారు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు కూడా అవి కూడా పక్క జిల్లాలే వాస్తవానికి. కాబట్టి అక్కడే మొదలు పెడుతున్నారు. ఇన్సిడెంటల్గా వాళ్ళ నియోజకవర్గాలు కూడా అక్కడే ఉన్నాయి. జగన్ పులివెందుల, చంద్రబాబు కుప్పం కూడా. ఆయన కుప్పంలో నుంచే మొదలు పెట్టాడు నిజానికి. అక్కడ కొంచెం వివరంగానూ మాట్లాడారు. రెండవది కొంచెం దాడి అఫెన్స్లో కూడా ఉన్నట్టున్నారు. అందుకని జగన్ ఓడిస్తేనే ఏపీకి విముక్తి అని. అవును, ఇది ఒక స్లోగన్. నేను గెలిస్తేనే మీకు ఈ సంక్షేమ పథకాలు, బటన్ నొక్కితే డబ్బులు మీ అకౌంట్లో పడడం ఇది జరుగుతుంది, మీరు నన్ను పోగొట్టుకుంటే ఇవన్నీ పోగొట్టుకుంటారు అనేది జగన్ స్లోగన్. జగన్ వల్లే అసలు రాష్ట్రం నాశనం అయిపోయింది, డెవలప్మెంట్ ఆగిపోయింది, అన్ని క్యాపిటల్ పోయింది. ఇంకోటి కాబట్టి నేను నా కోసం రావట్లేదు, మీకోసం వస్తున్నాను, మీకోసం నేను అవసరం, చారిత్రక అవసరం అన్నది చంద్రబాబు స్లోగన్. ఇవి రెండు ఒక చోట నుంచే, అంటే ఒక ఏరియా ప్రాంతం నుంచే ప్రారంభం కావటం ఇక్కడ విశేషం. వాళ్ళ పోటీ, వాళ్ళ యుద్ధం కూడా అక్కడే ప్రారంభమవుతుంది. నియోజకవర్గాలను కాపాడుకోవడంతో మొదటి అడుగు పడుతుంది. కానీ ఇంకా ఒకరికొకరు డైరెక్ట్గా విమర్శించుకోవడాలు ఇంకా పెరుగుతాయి అనుకోవచ్చా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే స్వరం పంచారు, చాలా ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నాడు ఆయన మామూలుగా ఇటీవల కాలంలో తన స్వాభావికమైన స్వభావం దాన్ని కూడా అధిగమించి కొంచెం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తర్వాత తమ్ముళ్ళని అడగడం, ఏం తమ్ముళ్ళని ఊగిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఒక విధంగా సోషల్ మీడియాలో చేసే ఆరోపణలు వచ్చేవి, వీటిని కూడా అక్కడ చాలా ప్రాధాన్యత ఇచ్చి ప్రస్తావించడం, ఈ స్లైడ్స్ అవి వేసి వాటిని చూపించటం, మీడియా కూడా చాలాసార్లు ఈ మధ్య చూపిస్తున్నారు పిలిచి. కాబట్టి ఆయన క్యాంపెయినింగ్ స్టైల్ మార్చారు. పెద్దవాడైపోయాడు, ఇంకా మెత్తగా పడ్డాడు, చేయలేడు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. కాబట్టి నేనేం కాలేదు, నేనేం తగ్గను, నేనే అనేది చెప్పడానికి, ఒక మెసేజ్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. రెండవది అసహనం కూడా ఉంది. తను అరెస్ట్ చేసి 2 నెలలు కూడా జైల్లో పెట్టి ఇవన్నీ చేసింది ఆయన ఎప్పుడు ఊహించని విషయం అది. సో ఆ స్థాయిలో నా మీద కూడా వ్యక్తిగతంగా దాడి చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో భార్యను అన్నారు. ఇవన్నీ కూడా ఆయనకు పనిచేస్తున్నాయి. అండ్ మోర్ దాన్ నేను ఇప్పుడే ఒక చంద్రబాబుతో చాలా సన్నిహితంగా ఉండి ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎంపీని ఒక ఆయన కలిసి వస్తున్నా. ఆయన చెప్తున్నారు, అంటే టైమ్స్ హ్యావ్ చేంజ్డ్. చంద్రబాబు వయసు రీత్యా సీనియారిటీ, దీర్ఘకాలం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు యంగ్ టర్క్స్, జగన్ ఏమో జనరేషనల్ డిఫరెన్స్ కూడా, పార్టీ డిఫరెన్సే కాదు. సో దీన్ని క్యాచప్ కావడానికి ఆయన ట్రై చేస్తున్నట్టుగా మటుకు కనిపిస్తుంది స్పష్టంగా. అందులో ఇది ఒకటి ముఖ్యమైనది. ఇప్పుడు ఆయన సభల్లో కూడా ఒకటి ఆయన భౌతిక పరిస్థితితో పాటు మైక్ కూడా చేతితో పట్టుకోకుండా అది పెట్టుకొని మాట్లాడటం, అక్కడి నుంచి ఇక్కడికి తిరగడం. సో చాలా కొంచెం అలాంటి విషయాల్లో ఆయన జాగ్రత్త ఎక్కువ తీసుకుంటాడు. బాడీ మెయింటెనెన్స్ బాగుంటాడు. ఇప్పటికీ ఆయన వయసుకు ఆయన చాలా స్టిఫ్గా ఉంటాడు కదా. కాబట్టి అది ఉండొచ్చు. ఎదురుదాడి తీవ్రంగా చేస్తాడు. నా ఎక్స్పీరియన్స్ ముందు ఇతను ఏముంది, ఇతను అన్ని చెడగొట్టేశాడు, నేను వస్తేనే పెద్ద కుటుంబానికి నేనే పెద్ద దిక్కు అనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఆయన ఎక్కువగా ప్రచారం చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఇంకా పెంచుతాడు నువ్వు అన్నట్టు. ఈ ఉదాహరణలు ఇస్తాడు. ఆ తర్వాత షర్మిల వాళ్ళ గురించి కూడా అవన్నీ కూడా ఆయన మాట్లాడతాడు. తీవ్రంగా ఉంటుంది ఈ యుద్ధం. సార్ మళ్ళీ వైసీపీలోకి, కాకపోతే కుప్పంలో ఆయనకు స్టేక్స్ ఇంకొంచెం ఎక్కువ. కుప్పంలో సార్ ఆయన రానియము అని అదే పనిగా ఫోకస్ పెట్టి, జగన్ కంటే కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈయన కాలేజీ రోజుల నుంచి మనం సినిమా కథల్లో చూసినట్టుగా నిజంగా ఇద్దరు వ్యక్తులు ఒకటే చోటు నుంచి కాలేజీ రోజుల్లో యూనియన్ ఎన్నికల నుంచి రైవల్స్. కాబట్టి పెద్దిరెడ్డి అక్కడ మొత్తం తన సర్వశక్తులు చంద్రబాబును రాకుండా చేస్తే ఈ అధ్యాయం ముగించాలి అనే దాంతో ఆయన ఉన్నట్టుగా ఉన్నారు. సో ఆయన కోపంలో ఆ జిల్లాలో మటుకు పెద్దిరెడ్డి మీద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. తను అక్కడ కింద ఉన్న వాళ్లకు, పార్టీ శ్రేణులకు కాన్ఫిడెన్స్, విశ్వాసం ఇవ్వకపోతే పెద్దిరెడ్డి హడలు కొడతాడు అనేది చంద్రబాబు మీద ఎక్కువ